Hello students, welcome to Unique Study Circle. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 58 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 61 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక లెటర్ సిరీస్ ఇచ్చారండి. లెటర్ సిరీస్లో మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే దాని యొక్క ప్లేస్ వాల్యూస్ రాయండి. అండ్ మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది థర్డ్ వర్డ్ అండి, ఓకేనా? సో ఫస్ట్ 2 వర్డ్స్ బేస్ చేసుకొని లాస్ట్ 2 వర్డ్స్ బేస్ చేసుకొని థర్డ్ వర్డ్ అనేది ఎలా వచ్చింది అనేది ఒకసారి కనిపెడదాము. ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఇక్కడ లెటర్ ఈ అని ఉందండి, అంటే ఈ యొక్క ప్లేస్ వాల్యూ 5. సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎంత ఉందండి, హెచ్, దాని యొక్క ప్లేస్ వాల్యూ 8. సో ఎంత యాడ్ అయింది, +3 యాడ్ అవుతుంది, అంతేనా అండి? రైట్. ఇక్కడ థర్డ్ అండ్ ఫోర్త్ వర్డ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ అని ఉంది, అంటే ఎన్ అంటే 14 అండి. ఇది ఇక్కడ క్యూ అని ఉంది, అంటే 17. ఇక్కడ ఎంత యాడ్ అయిందండి, +3. చూడండి, స్టార్టింగ్ +3, ఎండింగ్లో కూడా +3. సో ఆబ్వియస్లీ మిడిల్ ఎంత యాడ్ చేయాలి, +3 యాడ్ చేయాలి. సో 8 + 3 ఎంత, 11, అవునా? సో 11 అనేది ఏ ఆల్ఫాబెట్, కే అనే ఆల్ఫాబెట్. సో ఓన్లీ 3 ఆప్షన్ ఎగిరిపోయింది. ఇప్పుడు కనుక మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 1, 2, 4 అనేటివి మన ఆన్సర్స్ అన్నప్పుడు లాస్ట్ వర్డ్ చూడండి, ఇక్కడ Z ఉంది, ఇక్కడ V ఉంది, ఇక్కడ W ఉంది. ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. సో లాస్ట్ వర్డ్ని మీరు డీకోడ్ చేశారు అని అంటే మీ ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా? సో ఇక్కడ ఫస్ట్ వర్డ్లో 22 అని ఉందండి, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 4 ఉంది, అవునా? సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి, ఇక్కడ తను ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో 4 అనేది 15గా మారింది, ఎంత యాడ్ చేశాడు, +11 చేశాడు. 11 అనేది చూడండి, ఇటు నుండి రైట్ సైడ్ నుండి చూడండి, ఓకేనా? 4 అనేది +11 చేయడం ద్వారా 15 అయింది, 11 అనేది +11 చేయడం ద్వారా 22 అయింది. సో మధ్యలో కూడా మనము 11 యాడ్ చేయాలి. దేనికి, 15 + 11 చేస్తే ఇక్కడ మనకు ఏదైతే మిస్సింగ్ లెటర్ ఉందో అది వచ్చేస్తుంది. సో 15 + 11 ఎంత అండి, 26th లెటర్ వచ్చేసి మనకు Z, అంటే ఆప్షన్ నెంబర్ 1 మన ఆన్సర్, ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 14, 14, 12, 36, 32 అండ్ 160 అని ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడండి. 14 × 1 ఎంత అవుతుందండి, 14 ఉంటుంది. సో నెక్స్ట్ 14 12గా మారింది అని అంటే ఏం చేశాడు, -2 చేశాడు. నెక్స్ట్ వన్ 12 36గా మారింది అని అంటే ×3 చేస్తున్నాడు, కరెక్ట్? ఇది ఒక నెంబర్ సిరీస్ పర్టికులర్ ప్యాటర్న్ ద్వారా వెళ్తుంది. ×1 -2 ×3. నెక్స్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే -4, అంతేనా అండి? నెక్స్ట్ వన్ వచ్చేసి ×5 అయి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్లో మనకు కావాల్సిన సొల్యూషన్ -6. 32 × 5 160 అవుతుందా అని అంటే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మనం తీసుకున్న లాజిక్ అనేది సరిపోయింది. ఇప్పుడు 160 -6 ఎంత వస్తుంది అని అంటే 154 అండి. 154 అనే ఆప్షన్ మీకు 3లో ఉంది, అదే మీ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక మిస్సింగ్ క్యారెక్టర్ లెటర్ సిరీస్లో. ఈ క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని రిపిటేషన్లో ఉన్నాయి, కానీ కొన్ని లెటర్స్ మాత్రం రిపిటేషన్లో లేకుండా ఉన్నాయి. ఏంటి అవి చూడండి, ఇక్కడ T అనే లెటర్, ఇక్కడ U అనే లెటర్, అవునా? ఇక్కడికి వచ్చేసరికి W అనే లెటర్ ఉంది, అవునా? జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ T, ఇక్కడ U, ఇక్కడ W అనే లెటర్ ఉంది, అవునా? సో ఇవి ర్యాండమ్గా ఏర్పడిన లెటర్స్ కాదు. అండ్ మోర్ ఓవర్ మిగతావన్నీ రిపిటేషన్లో మనకు కనబడిపోతున్నాయి, అవునా? సో నా పాయింట్ ఏంటి అని అంటే, సరే ఒకసారి ఇక్కడ చూడండి, రిపిటేషన్లో ఈ తర్వాత ఏముంది, F, ఈ తర్వాత ఏముంది, F, అవునా? సో ఆబ్వియస్లీ నా పాయింట్ ప్రకారం ఇక్కడ ఫస్ట్ ఈ తర్వాత బ్లాంక్ ఉంది కదా, ఇక్కడ F రావాలి. అంటే ఆప్షన్ నెంబర్ 3 అయినా సరే, ఆప్షన్ నెంబర్ 4 అయినా సరే మన ఆన్సర్ కాదు, అవునా? సో జాగ్రత్తగా వినండి, ఆప్షన్ నెంబర్ 4 అండ్ ఆప్షన్ నెంబర్ 3 ఎలిమినేట్ అయిపోయినాయి. 1 and 2 మన ఆన్సర్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మీరు చూసినట్లయితే FDGVE అని ఫస్ట్ ఆప్షన్లో ఉంది, FDVGE. సో మనము ఈ మిడిల్లో వచ్చే లెటర్ కనుక కనబెడితే మిగతా చేయాల్సిన పని లేదు. సో ఫస్ట్ 2 లెటర్స్ నాకు అవసరం లేదు. సో మిడిల్ లెటర్ అనేది చూడాలి, అంటే థర్డ్ బ్లాంక్ ఫ్రమ్ ద రైట్ సైడ్ 1, 2, 3 ఇది కనుక మీరు కనిపెట్టారనుకోండి మీ ఆన్సర్ అయిపోయింది. ఎలా కనిపెట్టాలి అని అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇక్కడ ర్యాండమ్గా కొన్ని లెటర్స్ ఉన్నాయి, అవేంటి T, అవునా? ఇక్కడ U ఉంది,
టీయు తర్వాత రావాల్సిన లెటర్ ఏంటి? వి. వి అనే ఉన్న ఆప్షన్ ఎక్కడుంది అని అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది అంటే సింపుల్ లాజిక్ అండి. టీకి యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. 1 2 3 4 1 2 3 4 ఇక్కడ రావాల్సింది ఏంటి? వి. నెక్స్ట్ చూసుకోండి 1 2 3 4 డబ్ల్యూ వచ్చేసిందండి. సో ప్యాటర్న్ అనేది రైట్ సైడ్ నుండి అసెండింగ్ ఆర్డర్లో ఉంది, అవునా? సో అందుకనే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2. ఇలా కాదు, నేను చెప్పడం ద్వారా మీకు ఏమవుతుంది అని అంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నట్టుంది, కానీ ఇలా కూడా చేయొచ్చు. మీరు బ్రేక్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. బట్ ర్యాండమ్ లెటర్స్ ఉన్నప్పుడు ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెంబర్ అనాలజీ అండి. అనాలజీ రూల్ ప్రకారం ఇక్కడ ఏదైతే లాజిక్ వాడాడో, అవునా, ఇక్కడ కూడా మనం అదే వాడాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 5 4 3 2. దాన్ని ఏ విధంగా మార్చాడు? 2 3 4 5. అంటే అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ని రాశాడు, అంత మించి ఇంకేమీ చేయలేదు, అవునా? రైట్. సో అలా ఎలా సార్ మీరు జస్ట్ డయాగ్నల్గా అంటే ఇది ఇలా వచ్చింది ఇట్లా రాసుకోవచ్చు కదా అని అంటే ఇక్కడ చూడండి 1 2 6 9 అని రాశాడు, కానీ 2 9 1 6 అని రాయలేదు. సో ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి 7 8 3 5 అనే నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్స్లో రాస్తే లాస్ట్ నుండి చూడండి 8 అనేది ఉండాలి ఆప్షన్లో, అవునా? 8 7 5 3. సో 3 5 7 8 అనేది మీ ఆన్సర్. అది ఆప్షన్ నెంబర్ 2లో ఉంది, అంతే. నెక్స్ట్ వన్, ఇది ఒక వర్డ్ బేస్డ్ అనాలజీ అండి. యువాన్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ చైనా. యువాన్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ వాట్? చైనా. మరి ఎన్ అనేది ఎవరి కరెన్సీ అని అంటే యునైటెడ్ కింగ్డమ్ది స్టెర్లింగ్ పౌండ్, పాకిస్తాన్ది రూపీ అండి, శ్రీలంకది కూడా రూపీ. సో ఆన్సర్ ఏమవుతుందండి? జపాన్. ఓకే. నెక్స్ట్ వన్, సో ఇది ఒక 4 ఎంపికల్లో సరిపోలిన దాన్ని కనుగొనము. నెంబర్ బేస్డ్ లాజిక్ అండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 18 9 36 అవుతుంది. సో నేను ఏమంటానంటే 18 9 36 అని అంటే ఇది 9 into 2 ఒప్పుకుంటారా? ఇది 8 into 2 18 into 2 సారీ. ఓకే. సేమ్ లాజిక్ ఇక్కడ చూడండి 36 18 72 అని ఇచ్చాడు. ఇది ఇంటూ 2 వెళ్తుంది, మిడిల్ నెంబర్ ఏమో లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉన్న దానికి 36 into 2గా మారింది. సేమ్ లాజిక్ ఎక్కడ ఉంది అని చూస్తే ఫస్ట్ ఆప్షన్ చూడండి 32 16 64. 16 into 2 ఎంత అండి? 32. అలాగే 32 into 2 ఎంత అనేది చూసినట్లయితే 64 వచ్చేసింది కదా. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ నెంబర్ 1. కావాలంటే మిగతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది అనేది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మిగతా అన్ని మిస్టేక్గానే ఉండుంటాయి, అవునా? ఓకే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. ఓకే. నెక్స్ట్ వన్, యా, ఇది కూడా భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనము అంటే ఆడ్ మెన్ అవుట్. ఆడ్ మెన్ అవుట్ రూల్ ఏంటండి? మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 అనేటివి ఒక ప్రాపర్ ప్యాటర్న్లో వెళ్ళాలి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా వెళ్ళాలి, అవునా? ఇప్పుడు చూడండి ఒకసారి 15 అనేది 240గా మారింది. ఎలా మారింది అని అంటే 15 square plus 15 ఆర్ యూ కెన్ సే n square plus n is the logic. 15 square ఎంత? 225 ప్లస్ 15 ఎంత వచ్చేసింది? 240. కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి 11 అనేది 132గా మారిందండి. సో 11 అనేది ఎంత స్క్వేర్ అండి? 121 ప్లస్ 11 చేస్తే 132 వచ్చేసింది. ఈ రెండు ప్రాపర్ n square plus n లాజిక్తో వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి 13 square ఎంత అండి? 169. ఇప్పుడు నేను దానికి n అంటే 13 అనేది యాడ్ చేస్తే రావాల్సింది ఎంత? 182. కానీ ఇక్కడ అందుందా? లేదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, యా, ఇది కూడా భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనమండి అన్నాడు. 81 అనేది 19తో రిలేషన్ ఉంది, 1 అనేది 3తో రిలేషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 and 1 19 అనే 81 and 19 అనే రిలేషన్ చూద్దాం. చూడండి ఏం చేశాడు అంటే వాట్ ఈస్ 19 minus 1? 18 అండి. ఓకే. నౌ డివైడెడ్ బై 2 చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ? 9. 9 స్క్వేర్ని 81గా రాశాడు. యా, కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది కదా. యా, ఐ నో. సో జాగ్రత్తగా చూడండి, ఇచ్చిన వాల్యూని -1 చేసి, ఓకే, ఇచ్చిన వాల్యూని -1 చేసి ఆబ్వియస్లీ డివైడెడ్ బై 2 చేశాక
వచ్చిన వాల్యూని స్క్వేర్ చేశాడు. సో సేమ్ లాజిక్ 1 and 3 చూడండి. 3 minus 1, 3 minus 1 ఎంత అండి? 2. 2 divided by 2 ఎంత అంటే 0 కాదండి, 1. ఓకేనా? 1 square is obviously ఎంత? 1 into 1, 1. సో సేమ్ లాజిక్ 121, 23 చూద్దాం. 121, 23 అని అంటే చూడండి, 23 minus 1 చేయండి ఫస్ట్, 22 divided by 2 ఎంత అండి? 11. 11 స్క్వేర్ వచ్చేసి 121. కరెక్ట్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4. 9 minus 1 ఎంత అవుతుంది? 8. 8 divided by 2 ఎంత? 4. 4 స్క్వేర్ ఎంత? 64 అయితే కాదు. నెక్స్ట్ వన్ కూడా మనకు ఒక లెటర్ బేస్డ్ ఆడ్ మెన్ అవుట్ ఉంది. లెటర్ బేస్డ్ ఆడ్ మెన్ అవుట్లో మీరు కనుక ఇక్కడ ప్లేస్ వాల్యూస్ రాయండి. ఎప్పుడైనా సరే ప్లేస్ వాల్యూస్ 18, 12, 15, 16. చూడండి, 8 అనేది 12గా మారింది, +4. 12 అనేది 15గా మారింది, +3. ఇది +1, సారీ, ఇది +4, ఇది +3 అండ్ ఇది +1. అంతేనా అండి? సో 8 అనేది 12గా మారింది, +1. 12 అనేది 15గా మారింది, +3. కానీ 15 అనేది 16గా మారింది, +1. సేమ్ లాజిక్ ఇక్కడ వస్తుందా లేదా అనేది ఒకసారి గమనిద్దాం. సో ఏ అని అంటే 1, ఇది 5, 8, 9. సో ఇది +4గా మారింది, +3గా మారింది, +1గా మారింది. పర్ఫెక్ట్ లాజిక్ సింక్ అవుతుంది. సో లెట్ us go with the FHJL. F అంటే ఏంటంటే 6, 8, 10, 12. ఇక్కడ చూడగానే +2గా మారింది. సో ఇదే మన ఆన్సర్. చేయాల్సిన పని లేదు. కావాలంటే 4th ఆప్షన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ ప్రాక్టీస్ దెన్ దట్స్ ఓకే, కానీ ఎగ్జామ్లో అలా చేయకండి. ఎందుకంటే లాజిక్ ప్రకారం ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 అనేది ఈ పర్టికులర్ ప్యాటర్నే ఫాలో అవ్వబోతుంది, 1 మాత్రమే డిఫరెంట్గా ఉండబోతుంది. ఆల్రెడీ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ మనకు దొరికినప్పుడు మిగతా చేయాల్సిన పని లేకుండా ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఇక్కడ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ ఉందండి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క సింబల్ ఒక రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంటూ అని అంటే ఏముందండి? సిస్టర్ అని ఉంది, అవునా? సో నేను ఏం చేస్తాను అని అంటే డి అనేట ఆమె సిస్టర్ అవుతుంది. ఎవరికి? ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఓ డివైడెడ్ ఏముంటుందండి? ఓ అనే వ్యక్తి కొడుకు అయ్యాడు. ఓ ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. ఈ అనే వ్యక్తికి సన్ అయ్యారు. ఈ ప్లస్, సో ఈ అనే వ్యక్తి భర్త అవుతున్నాడు. ఎవరికి అని అంటే వై. సో జాగ్రత్తగా వినండి, వీళ్ళిద్దరూ ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి యొక్క సంతానం, అవునా? హౌ ఇస్ డి రిలేటెడ్ టు వై అంటే వై నుండి డి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా, అవునా? సో డి యొక్క సంబంధం వైకి ఏంటి అని అడుగుతున్నాడు. సో వై అనే వ్యక్తి డీని ఏమని పిలవాలి అని అంటే కూతురు. అదే మన ఆన్సర్ అండి, డాటర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎం ఇంటూ అన్నాడు. సేమ్ లాజిక్ అనండి. ఎం ఇంటూ అని అంటే ఎం అనే వ్యక్తి భార్య అవుతుంది. ఎవరికి భార్య అవుతుంది? ఓకే. సో ఓ అనే వ్యక్తి హస్బెండ్, భర్త. నెక్స్ట్ చూడండి, ఓ $n. డాలర్ అంటే ఏమని ఉంది ఇక్కడ చూడండి? కుమారుడు. అంటే ఓ అనే వ్యక్తి కుమారుడు అవుతున్నాడు ఎన్కి. నెక్స్ట్ n@q. అంటే ఏముంది చూడండి? అన్న లేదా సోదరుడు. ఆబ్వియస్లీ అంటే ఈ వ్యక్తి సోదరుడు అవుతున్నాడు అంటే పురుషుడు అయ్యాడు. ఎవరికి సోదరుడు అయ్యాడు అని అంటే క్యూకి. మనకి ఇంకా క్యూ గురించి ఎటువంటి అవగాహన లేదండి. క్యూ పర్సంటైల్ ఆర్. పర్సంటైల్ అని అంటే ఏముంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫాదర్. అంటే ఈ వ్యక్తి క్యూ అనే వ్యక్తి ఆర్కి తండ్రి అయ్యాడు. నెక్స్ట్ ఆర్ హ్యాష్ అంటే ఏముంది? భర్త. అంటే ఆర్ అనే వ్యక్తి భర్త అవుతున్నాడు ఎస్కి. సో ఎస్ అనే వ్యక్తి అమ్మాయి. అంతేనండి. ఇప్పుడు ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఎం అనే వ్యక్తి ఆర్ యొక్క అన్నా తమ్ముడు. ఎం అనే వ్యక్తి ఆర్కి అన్నా తమ్ముడు కాదండి. అసలు ఎం అనే వ్యక్తి అబ్బాయే కాదు. ఓ అనేది క్యూ యొక్క కూతురు. క్యూ యొక్క కూతురా? కాదు, సోదరుడి కొడుకు వాడు. నెక్స్ట్ ఎం ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఆర్. అవునా? చూడండి, ఎం అనే వ్యక్తి డాటర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అవుతుందా? కాదు. సో 4th వన్నే మన ఆన్సర్. కావాలంటే చూడండి, ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్స్ ఫాదర్. ఆర్ యొక్క తండ్రి యొక్క సోదరుడు ఎన్. ఆర్ యొక్క తండ్రి యొక్క సోదరుడు ఎన్. పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ అండి,
8 girls are sitting around a circular table. Circular table అని చెప్పాడు కదా. ఓకే, సర్క్యులర్ టేబుల్ అనేది అన్నాడు కాబట్టి మనం సర్క్యులర్ టేబుల్ 8 మెంబర్స్ అన్నాడు. ఓకే, నేను ఇక్కడ 8 మెంబర్స్ని గీసేసాను. జాగ్రత్తగా వినండి. అందరూ సెంటర్కే చూస్తున్నారు, అంటే కేంద్రం వైపుకే చూస్తున్నారు. ఓకే, ఎక్స్ ఇస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. అవునా? యూ అనే వ్యక్తిని ఇక్కడ రాస్తే సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఎక్స్. అవునా? చూడండి, ఎడమ కుడి. నెక్స్ట్ వన్ చూడండి, యూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. జాగ్రత్తగా వినండి. వి నుండి మూడవ ఎడమలో యూ ఉండాలి, అంటే యూకి నుండి గమనిస్తే మూడవ కుడిలో ఉండాలి వి అనే వ్యక్తి. సో యూ ఉన్నారు కదా, 1 2 3 ఎవరు వచ్చేసారు? వి. అవునా? వి నుండి మూడవ ఎడమ అయినప్పుడు యూ నుండి మూడవ కుడి అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, జెడ్ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఓకే, జెడ్ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. మనకు తెలియదండి ఎస్ ఎక్కడ రావాలో. ఇంకా ఎస్ అనే వ్యక్తి వి పక్కన కూర్చోడానికి వీల్లేదు, అంటే ఎస్ అనే వ్యక్తి ఈ 2 చోట్ల రాకూడదు అనేది పాయింట్. అవునా? ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ని ఇక్కడ రాస్తే 1 2 3 రాడు, అంటే ఎస్ అనే వ్యక్తి వి పక్కన రావద్దని అక్కడ చెప్పాడు. ఎక్స్ పక్కన ఇటువైపు రావడానికి వీల్లేదు. ఇటువైపు వస్తే ప్లేస్ ఉంది, మరియు ఎస్ ఇక్కడ వస్తే 1 2 3 ప్లేస్ ఉంది, 2 ప్లేసులు ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. టీ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వై. ఓకే, వై నుండి గమనిస్తే థర్డ్ రైట్లో టీ ఉన్నాడు. వాళ్ళు ఎవరు ఇంకా మనకు రాలేదండి. వై ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్, వై ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. సో సెకండ్ రైట్ ఆఫ్ ఎస్ ఎవరున్నారు? వై. ఇది మనకు పాయింట్ అండి. సో ఎస్ని నేను ఇప్పుడు ప్లేస్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఎస్ అనే వ్యక్తి వి పక్కన రావడానికి వీల్లేదు. ఒకవేళ ఇక్కడ వస్తే మూడవ కుడి అనేది ఆప్షన్ లేదు. సో మనకు ఎస్ అనే వ్యక్తి ఇప్పుడు ఇక్కడే రావాలి. ఎందుకు సార్ ఇక్కడే రావాలి అని అంటే, అతని రెండవ కుడిలో ఉండవలసిన వ్యక్తి పేరు ఎవరు? వై. మూడవ కుడిలో ఉండవలసిన వ్యక్తి పేరు ఏం పేరు? జెడ్. అలాగే వైకి మూడవ కుడి 1 2 3 ఎవరండి? టీ. అందరూ వచ్చేసారండి ఈ ఒక్క ప్లేస్తోని. ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎస్ని ఎక్కడ పెట్టినా కూడా రారు. సో ఇక్కడ డబ్ల్యూ వచ్చేసాడు, మిగిలిపోయింది అతనే కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? రైట్, ఈ 4 జంటల్లో 3 ఒకే లాజిక్ని ఫాలో అవుతున్నాయి, వాటిలో ఒకటి తప్పు. అంటే చూడండి, వై అండ్ ఎస్ మధ్యలో తేడా ఎంతమంది? ఒక్కరు. డబ్ల్యూ అండ్ వి మధ్యలో తేడా ఎంతమంది అండి? ఒక్కరు. యూ అండ్ ఎక్స్ మధ్యలో తేడా ఎంతమంది అండి? ఒక్కరు. కరెక్ట్. కానీ వై అండ్ జెడ్ మధ్యలో తేడా ఏమైనా ఉందా? చూడండి, వై అండ్ జెడ్ మధ్యలో వెంటనే ఉన్నారు కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇంతకుముందు ఒక్కొక్కరుగా ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక 6 మెంబర్స్ క్వశ్చన్ అండి. సర్క్యులర్ అరేంజ్మెంట్ క్లియర్గా ఉంది. A1 A2 అని రాయకండి, జస్ట్ 1 2 తీసేసుకోండి. ఏమంటున్నాడు? A4 అనే వ్యక్తి A1కి ఎడమ వైపు 3వ స్థానంలో. జాగ్రత్తగా వినండి, 6 ఉన్న ప్రశ్నలు అందరూ లోపలికే చూస్తున్నారు. అవునా? 3వ ఎడమ 3వ కుడి అని అంటే ఎదురెదురుగానే అని అర్థం చేసుకోవాలి. సో A4 అనే వ్యక్తి A1కి ఎడమ వైపు 3వ స్థానంలో ఉన్నాడు. సో నేను ఇక్కడ 1 రాస్తే ఇక్కడ ఆటోమేటిక్గా రావాల్సింది 4. అవునా? రైట్. A5 అనేవారు A3 మరియు A3 అనేవారు A4కి పొరుగువారే. ఓకే, అంటే ఇక్కడ 5 వస్తే ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 5 వస్తే ఇక్కడ 3 రావాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు పొరుగు అన్నాడు. కానీ ఎవరు కుడివైపు ఎడమవైపు అనేది నాకు తెలియదు కదా, వదిలేద్దాం. A6 అనేది A5కి కుడివైపు వెంటనే ఉన్నాడు. ఈ లాజిక్ గమనిస్తే ఇప్పుడు జాగ్రత్త వినండి. 4 పక్కన 5 3 రావాలన్నాడు. అవునా? ఇక్కడ నేను 5 రాస్తే 5కి కుడివైపు అనేది ఉందా? లేదు. దర్ ఈస్ నో రైట్ సైడ్ ఫర్ 5 బికాస్ 5 పక్కన ఎవరు రావాలండి? 6. కాబట్టి ఇక్కడ 5ని రాసేస్తే ఇక్కడ 6 వస్తుంది. 4 పక్కన ఉండవలసిన వ్యక్తి 3 and 5 కాబట్టి ఇలా వచ్చేసాడు. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరండి? 2. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఎడమ వైపు 3వ స్థానంలో ఎవరున్నారు? ఎవరికి? A6కి. 6కి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరండి? 3. అంతేనండి. నెక్స్ట్ వన్ సిల్లాక్స్ బేస్ అండి. ఒకసారి చూడండి. Some pens are boxes, some pens are fans. రెండు పాజిటివ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, some pens are boxes, some pens are
ఫ్యాన్స్. నెక్స్ట్ నో బాక్స్ ఈజ్ అ ఫ్యాన్. ఓకే, నో బాక్స్ ఈజ్ అ ఫ్యాన్. హ్యాపీ. సో ఇప్పుడు మనము ఇక్కడ పాజిటివ్స్ ఏమున్నాయో అవి చేద్దామండి. 4 కంక్లూజన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అందులో పాజిటివ్స్ చేయండి. సమ్ బాక్సెస్ ఆర్ పెన్స్ అని 4th లో ఉంది. బాక్సెస్ ఆర్ పెన్స్, ఎస్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ ఫ్యాన్స్ ఆర్ పెన్స్, అది కూడా కరెక్టే. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, నో పెన్ ఈజ్ ఎ ఫ్యాన్ అన్నాడు. ఫ్యాన్కి పెన్కి ఎటువంటి కలయిక లేదు, ఉంది కదండి సగం. రాంగ్. నో బాక్స్ ఈజ్ ఎ పెన్, బాక్స్కి పెన్కి ఎటువంటి కలయిక లేదు, ఆల్రెడీ ఇక్కడ ఉన్నదాన్ని లేదు అని చెప్పొద్దు కాబట్టి రాంగ్. కేవలం 3 మరియు 4 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, ఏమన్నాడు, ఆల్ బ్లాక్ ఆర్ క్రోస్, అన్ని నలుపులు కాకులు. మరి తెలుగులో అట్లా కించవలసినట్టు ఉంటుందని ఇంగ్లీష్లో చెప్తున్నా. ఆల్ బ్లాక్ ఆర్ క్రోస్, నో క్రో ఈస్ ప్లేట్. నెక్స్ట్ సమ్ స్పూన్స్ ఆర్ బ్లాక్స్, ఇక్కడ వచ్చేసింది. సో మొత్తం 3 ఉన్నాయండి. హ్యాపీ. ఫస్ట్ పాజిటివ్ చేయండి. సమ్ బ్లాక్ ఆర్ స్పూన్స్ అన్నాడు. బ్లాక్కి స్పూన్స్కి ఇంటర్సెక్షన్ ఉందా? ఉంది. నెక్స్ట్ ఆల్ క్రోస్ ఆర్ బ్లాక్, అన్ని క్రోస్ పైన బ్లాక్ ఉందా? లేదండి, అన్ని బ్లాక్ పైన క్రోస్ ఉన్నాయి. సో సెకండ్ వన్ రాంగ్. నో ప్లేట్ ఈజ్ ఎ క్రో, అవును నిజమే, ప్లేట్కి క్రోకి ఎటువంటి కలయిక లేదు. నెక్స్ట్ వన్ చూడండి, దాని కాంప్లిమెంటరీ కనుక మీరు తీసినట్లయితే నో అనే దాన్ని సమ్గా చేయాలి, అవునా? ఏది కాదు అనేది ఏమని మారుతుంది? కొన్ని. ఎవరిద్దరు కలవాలి? ప్లేట్ మరియు క్రో. ఈ రెండింటిని ఇలా కలిపామనుకోండి, కలవడానికి వీలుందా? ఉల్లంఘన జరిగినట్టే. ఉల్లంఘన జరిగింది అని అంటే ప్రత్యామ్నాయ చిత్రము తప్పైపోయి ఇక్కడ ఏమవుతుందండి? సరైనదే అవుతుంది. అంతకుముందు చెప్పిన తీర్మానం సరైనది. సో ఆన్సర్ 1 and 3 అండి. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఒక పజిల్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏమన్నాడు? మండే నుండి స్టార్ట్ అయ్యి సండే వరకు ఇంతమంది ఉన్నారు. ఓకే రైట్, 7 అన్నట్టే ఆబ్వియస్లీ. ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. 7 ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్పారు? ఓన్లీ 3 persons హ్యావ్ దేర్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ వి. ఆర్కి వికి మధ్యలో 3 వ్యక్తులు ఉండాలి. నెక్స్ట్ 2 వ్యక్తులు ఉండాలి. ఎవరిద్దరి మధ్యన? క్యూ అండ్ పి మధ్యలో 2 వ్యక్తులు ఉండాలి. ఓకే. నెక్స్ట్ వి అనే వ్యక్తికి శనివారం ఉంది. అమ్మయ్య, అతనికి ఎగ్జామ్ ఏ రోజు ఉంది? శనివారం. క్యూస్ ఎగ్జామ్ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్స్ ఎగ్జామ్. చూడండి, క్యూ అనే వ్యక్తికి ఆర్కి ముందు రోజు వెంటనే ఉండాలి, ఇమీడియట్గా ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ ఓన్లీ యూ హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ పి అండ్ వి. చూడండి, పి మరియు వి మధ్యలో యూ మాత్రమే ఉండాలి అనేది క్లియర్గా చెప్పాడు. టీ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ వెన్స్డే. సో టీ అనే వ్యక్తికి వెనస్డే రోజు ఎగ్జామ్ ఉండడానికి వీలు లేదు. క్యూస్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే. వీడే చెప్పేశాడు, అవునా? రైట్. ఇప్పుడు ఇవి చేద్దాం. క్యూ తర్వాత వెంటనే రోజు ఉండాల్సిన వ్యక్తి ఎవరు? ఆర్. వచ్చేసాడా? ఆర్కి వికి మధ్యలో 3 వ్యక్తులు ఉండాలి. 1, 2, 3 ఉన్నాడా? సరిపోయారు. క్యూకి పీకి 2 వ్యక్తులు, 1, 2. ఎవరు వచ్చారు? పీకి, అవునా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, పీకి వికి మధ్యలో ఉండవలసిన వ్యక్తి ఎవరు? యూ. ఫ్రైడే వచ్చేసాడు. టీ అనేవాడు వెనస్డే రావద్దు. ఉన్న 2 ప్లేసెస్లో వెనస్డే రాడు అని అంటే సండే వచ్చేసాడు, అవునా? మిగిలిపోయిన వ్యక్తి ఎవరు అని అంటే పిక్యూఆర్ఎస్. అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఎస్ ఏ రోజు? వెనస్డే. అదే ఆన్సర్, బుధవారం. నెక్స్ట్, సో ఈ పదాలను డిక్షనరీ క్రమంలో అమర్చినప్పుడు 3వ స్థానంలో వచ్చే పదం ఏది? మొత్తం 5 పదాలు ఇచ్చాడండి. సికిల్, సిక్లీ, సిక్, సికెన్, సిక్నెస్. ఇవి అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎస్ఐసికే అనేటివి అన్నిట్లో కామన్ ఉన్నాయి. చూసారా? ఎస్ఐసికే అనే అన్నిట్లో కామన్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ లెటర్. క్లియర్గా అయిపోయిందా? డిక్షనరీలో వస్తుంది. నెక్స్ట్ సిక్ తర్వాత ఉన్నవి ఇక్కడ ఎల్, ఎన్, ఎల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ. అంటే ఇది సెకండ్ వన్ అయిపోయింది కదా, ఒప్పుకుంటారా? ఈ అనేది 5th లెటర్ కదండి. సిక్ తర్వాత ఈ అనేది 5th లెటరు, నెక్స్ట్ ఎల్ అనేది 12th లెటరు, ఎన్ అనేది 14th లెటర్. సో ఇది వచ్చేసింది. థర్డ్ వన్లో
ఎల్ అనేది రావాలని మనకు అర్థమైపోయింది అవునా అంటే 1 and 2లో మన ఆన్సర్ ఉండబోతుంది ఎల్ కామన్ తర్వాత ఇక్కడ 25th ఆల్ఫాబెట్ వై ఉంది ఇక్కడ 5th ఆల్ఫాబెట్ ఈ ఉంది సో ఇదే థర్డ్ లెటర్ అండి సో ఆన్సర్ వచ్చేసి సికిల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ షుడ్ ద రూల్ ఆఫ్ వేరింగ్ హెల్మెట్ ఫర్ బోత్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడర్స్ while driving the motorbike be enforced strictly అని అడిగాడు ఓకే నెక్స్ట్ yes it is a rule and it should be followed strictly by all అంటే పిలియన్ అంటే వెనక కూర్చున్న వాళ్ళండి ఓకేనా బైక్ నడుపుతున్నప్పుడు డ్రైవర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరు హెల్మెట్ ధరించాలా అంటే వెనక కూర్చున్న వ్యక్తులు వాదనలు yes it is a rule and rule should be followed strictly by all కరెక్ట్ అండి అవునా రూల్ అనేది ఎక్స్ప్లెనేషన్ అండి అది రూల్ అవునా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఉంది కదా అవును ప్రతి ఒక్కరు తమ ప్రామాణ్యం ఎలా కాపాడాలో తెలుసుకుంటారు ఇది రాంగ్ అండి వాళ్ళకి తెలిస్తే బట్టి చెప్పాల్సిన అవసరం లేదు కదా అందుకనే సెకండ్ వన్ రాంగ్ నో ఇట్ డస్ నాట్ ఎన్ష్యూర్ సేఫ్టీ ఇది తప్పండి స్టార్టింగ్లోనే చెప్పాడు క్లియర్ ఇన్ఫర్మేషన్ వయలేట్ చేస్తున్నాడు అంటే తప్పు మాట్లాడుతున్నాడు ఇది పూర్తి భద్రత ఇస్తున్నాడనే మాట కాదుగా తప్పు అవునా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు సేఫ్టీ అన్నప్పుడు హెల్మెటే పెట్టాలి కాకపోతే ఇక్కడ అది భద్రత ఇవ్వదని మాట్లాడాడు కాబట్టి తప్పు రైట్ సో అవును ఒక సున్నితమైన అవయవం కావడం దాన్ని కాపాడాలి బలమైన వాహనాలు సో ఫోర్త్ వన్ కరెక్ట్ అండి చెప్పాడు కదా తల అనేది చాలా సున్నితమైనది కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం ప్రమాదకరం పెట్టుకోకపోతే కాబట్టి పెట్టుకోవాలి ఎస్ ఇట్ ఈస్ నెసెసరీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ సో 1 and 3 ఆర్ స్ట్రాంగ్ నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి లాస్ట్ వన్ సో should admission to all profession courses be made on basis of past academic performance rather than through entrance test yes it will be beneficial for those candidates who are unable to bear the expenses of entrance examinations no it is wrong okay na andi jagrattaga vinandi entrance పరీక్ష ఖర్చు భరించలేని వారికి ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎంట్రన్స్ భరించలేని వాళ్ళను ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనము ఎంట్రన్స్ లేకుండా కనుక ఒకవేళ టెస్ట్ రాయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఎవరికైతే అర్హత లేదో వాళ్ళు కూడా వస్తారు అండ్ మోర్ ఓవర్ ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళు రాకుండా అయిపోతుంది కాబట్టి అలాంటి నిశ్చయాలు తీసుకోవడానికి వీల్లేదు అవునా అది వేరొక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఇంకొక ప్రాబ్లంకి దారి చూపిస్తుంది నో yes many deserving candidates securing high marks in their qualifying academic examination do not perform well on such ఇది తప్పండి చూడండి ఏమంటారు అని అంటే తను చూడండి అవును కొన్ని టాలెంటెడ్ విద్యార్థులు ఎంట్రన్స్లో బాగా కొంతమంది కోసం రాణించలేకపోతున్నారు అని చెప్పేసి టాలెంటెడ్ వాళ్ళను ఇది పెట్టకూడదు అనేది తప్పవుతుంది అవునా టాలెంట్ ఉన్న వ్యక్తులు ఆ రోజు పర్ఫామ్ చేయరు అనేది నిజమే కొంతవరకు నిజమే కానీ మళ్ళీ అదేనండి ఆబ్వియస్లీ నువ్వు ఇది ఒక బలమైన వాదన అని ప్రూవ్ చేయాలి అని అంటే నువ్వేం చెప్పాలి అని అనేది థర్డ్ వన్లో ఉంది చూడండి ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ కండక్టెడ్ బై డిఫరెంట్ బోర్డ్స్ అండ్ యూనివర్సిటీస్ అండ్ ఆర్ నాట్ కంపారబుల్ అండ్ హెన్స్ దెర్ ఈస్ ఎ నీడ్ టు కండక్ట్ ఎంట్రన్స్ టెస్ట్ టు క్యాలిబ్రేట్ దెమ్ ఆన్ కామన్ యార్డ్ స్టిక్ ఇది ప్రాపర్ ఆన్సర్ అండి బోర్డులు మరియు యూనివర్సిటీలు పరీక్ష ప్రమాణాలు ఒకేలా ఉండవు కాబట్టి ఎంట్రన్స్ అవసరము ఇది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే నువ్వు ఒక బోర్డులో చదివినా నేను ఒక బోర్డులో చదివినా మరి అందరినీ కామన్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకొని రావాలి కాబట్టి వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండాలి అనేది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఒక మంచి రీజన్తో ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది చెప్పాలి అంతేగాని ఆ రోజు వాడు పర్ఫామ్ చేయడు అందుకని వాడికి వద్దు అని అంటే నువ్వు కొంతమందికి ఫేవర్ చేయాలని చూస్తున్నావు అవునా అలా ఉండకూడదు ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 3 అండి అది ఎక్కడుంది ఆప్షన్ నెంబర్ 4 సో థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో